హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గొప్ప స్త్రీమూర్తి గురించి తెలుసుకుందాం. 1917వ సంవత్సరంలో అప్పటి బర్మా రాజధాని రంగూన్లో ఒక చిన్న అమ్మాయి పుట్టింది. వాళ్ళది భారతీయ తమిళ కుటుంబం. ఆ అమ్మాయి నాన్నగారి పేరు శివరామకృష్ణ అయ్యర్. వాళ్ళు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందినవాళ్ళు. ఆ అమ్మాయికి పద్మావతి అని పేరు పెట్టారు. స్త్రీలు కేవలం వంటగదికే పరిమితమయ్యే ఆ రోజుల్లో ఆ అమ్మాయి రంగూన్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. జపాన్ వాళ్ళు బర్మా మీద దాడి చేసినప్పుడు కొంతకాలం పాటు ఆ కుటుంబం కోయంబత్తూరుకు తిరిగి వచ్చింది. తర్వాత 1949లో పద్మావతి ఎఫ్ఆర్సిపి కోర్స్ చేయడానికి లండన్ వెళ్ళింది. ఆ రోజుల్లో ఒక భారతీయ మహిళా డాక్టర్కి ఇలాంటి అవకాశం రావడం చాలా గ్రేట్ అన్నమాట. ఎఫ్ఆర్సిపి అంటే ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్. లండన్లో ఎఫ్ఆర్సిపి విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత పద్మావతి గారు అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో చేరారు. అక్కడ ఆమె ఎంతో ప్రసిద్ధికెక్కిన కార్డియాలజిస్ట్ అయిన హెలెన్ టాసిగ్ వద్ద ట్రైనింగ్ పొందారు. అది కూడా ముగించుకున్న తర్వాత పద్మావతి గారు హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. అక్కడ ఫాదర్ ఆఫ్ కార్డియాలజీ అని ప్రసిద్ధికెక్కిన పాల్ డుడ్లే వైట్ వద్ద ఆమె గుండె వ్యాధుల చికిత్సలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. కార్డియాలజీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అమెరికాలో అప్పుడు పద్మావతి గారి కోసం బంగారు బాట ఎదురు చూస్తుంది. అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు, అంతులేని ధనం సంపాదించే అవకాశం ఆమెకు అందుబాటులోనే ఉంది. కార్డియాలజీ డిపార్ట్మెంట్లో, అంటే గుండె రోగాలకి చికిత్స చేసే డిపార్ట్మెంట్ అన్నమాట. అందులో ఆమెకు అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. కానీ ఆవిడ అవన్నిటినీ త్యాగం చేసి భారతదేశం తిరిగి రావడానికే ఇష్టపడ్డారు. ఇండియాకి తిరిగి రాగానే పద్మావతి గారు లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో భారతదేశం యొక్క మొట్టమొదటి లేడీ కార్డియాలజిస్ట్గా 1953లో అక్కడ జాయిన్ అయ్యారు. ఆవిడే భారతదేశంలో మొట్టమొదటి క్యాత్ ల్యాబ్, ప్రత్యేకమైన కార్డియా క్లినిక్ కూడా ప్రారంభించారు. ఇండియాలోనే మొట్టమొదటి డిఎం కార్డియాలజీ కోర్సు కూడా ఆవిడే ప్రారంభించారు. అలాగే 1962లో ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ ని స్థాపించారు. దానితో ఆమె గుండె జబ్బుతో బాధపడే పేదవారికి చికిత్సను అందించారు. 1967లో ఆవిడ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చేరారు. అప్పటికే ఆవిడ పేరు ప్రఖ్యాతులు భారతదేశం అంతటా వ్యాపించాయి. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు పద్మావతి గారిని 1967లో పద్మభూషణ్తో సత్కరించారు. పద్మావతి గారు 3 గొప్ప కాలేజీలకి ఒకేసారి కార్డియాలజిస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశారు. అవి ఎంఏఎంసి, జీబీ పంత్ హాస్పిటల్ మరియు లోక్ నాయక్ హాస్పిటల్. ఆవిడ 1978లో ఎంఏఎంసి డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్తో పద్మావతి గారు తన పయనాన్ని ముగించలేదు. 1981లో ఢిల్లీ నగరంలో నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఇంకా తర్వాత 2007 సంవత్సరంలో ఆవిడ తన 90వ ఏట యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీలో ఫెలోగా కూడా ఎన్నికయ్యారు. పద్మావతి గారికి 95 ఏళ్ల వయసు వచ్చే వరకు, అంటే 2015 సంవత్సరం వరకు రోజుకు 12 గంటలు పనిచేసేవారు. ఆర్థిక స్తోమత లేని పేదలందరికీ ఉచితంగా గుండె జబ్బుల్ని నయం చేసేందుకు ఆవిడెంతో కృషి చేశారు. 1992లో భారత ప్రభుత్వం వారు పద్మావతి గారిని పద్మ విభూషణ్ బిరుదుతో సత్కరించారు. పద్మావతి గారి సోదరి పేరు జానకి. ఆవిడ న్యూరాలజిస్ట్. వారిద్దరూ కూడా వివాహం చేసుకోకుండానే ఉండిపోయారు. తమ జీవితకాల సంపాదన అంతా ఒక ట్రస్ట్కు దానం చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా ఎందరో పేదలకి ఉచితంగా గుండె చికిత్సను అందించారు. ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించారు. తన జీవితకాలం అంతా గుండె చికిత్సలకే అంకితం చేసిన పద్మావతి గారు 2020లో తన 103వ ఏట కరోనా సోకడం వల్ల మరణించారు. పద్మావతి గారు ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. ఒక విజయవంతమైన డాక్టర్గా, కార్డియాలజిస్టుగా ఎన్నో ఉన్నత పదవులను అలంకరించి తన జీవితం అంతా పేద సాధలకు ఉచితంగా గుండె చికిత్సలు చేయడానికి ధారపోసిన పద్మావతి గారు భారతీయ మహిళలందరికీ ఆదర్శమూర్తిగా నిలిచారు. ఆ స్త్రీమూర్తికి శతకోటి వందనాలు. జై హింద్.